హలో వైజాగ్ గుజరాత్ ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది. గుజరాత్ ఫ్లేవర్స్ అన్ని విశాఖపట్నం వచ్చాయి. అక్కడ గుజరాత్ టూరిజం డిపార్ట్మెంట్ మన వైజాగ్ లో వాళ్ళ ఫుడ్ ని మన విశాఖపట్నం ప్రజలకి పరిచయం చేస్తున్నారు. సో అందులో భాగంగా వైజాగ్ లో ఉన్న టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ అండ్ గుజరాత్ టూరిజం కలిపి ఈ ఫుడ్ ఫెస్టివల్ అనేది పెట్టారు నోవోటెల్ లోని. గుజరాత్ టూరిజం లో రీసెంట్ గా ఏం చేస్తారంటే దే స్టార్టెడ్ న్యూ ఇనిషియేటివ్ కాల్ గుజరాత్ ఫుడ్ ఫెస్టివల్. అంటే ఇది ఏం ఏంటంటే దే వాంట్ ఎవ్రీబడి టు ఎంజాయ్ అండ్ టేస్ట్ దర్ కుజీన్స్. దానివల్ల అంటే దే వాంటెడ్ ది ఏజెంట్స్ టు అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఇస్ అవైలబుల్ ఇన్ గుజరాత్ ఫర్ దెమ్ టు స్ట్రెస్ టుమారో టు దేర్ ట్రావెలర్స్ టెల్లింగ్ దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ ఫుడ్. అంటే మనకి జనరల్ గా వి హావ్ టెండెన్సీ టువర్డ్స్ నాన్ వెజిటేరియన్. సో హియర్ ఏంటంటే దే ఫోకసింగ్ ఆన్ ప్యూర్ వెజిటేరియన్ అండ్ ది కుజీన్స్ ఆఫ్ గుజరాత్. సో ఈ అథెంటిక్ గుజరాత్ డిషెస్ ఇవాళ టేస్ట్ చేసిన వాళ్ళకి నౌ దే అండర్స్టాండ్ వాట్ ఇస్ గుజరాత్ ఫుడ్. అండ్ ఏంటంటే దే కెన్ ఆల్సో టెల్ దేర్ క్లయింట్స్ హు ఆర్ traveling to Gujarat, you try this. See, for example, the Rajbhog sweet is a little mixed with curd, different taste. So also most of dishes are completely different. So the aspect of what they were aiming is to make the agents understand what they can give their clients in terms of when they travel, what they should eat, what kind of food they should try. And thanks a lot to Gujarat Tourism Mandi for taking this initiative. We had 2 days back in Vijayawada, and today we have this at Visakhapatnam. And I'm sure this so-called live demos and the cultural showcase has created the real festive vibes and excellent culinary journey for our agents to understand all about Gujarat and its cuisines. దిస్ ఇస్ లక్ష్మీప్రియ. నోవోటెల్లో జరిగిన ఈ వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్ చాలా అద్భుతంగా మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగిందండి. ఇక్కడికి అందరూ ట్రావెల్ ఏజెంట్స్, ఆల్ సౌత్ ఇండియన్ ట్రావెల్ ఏజెంట్స్ కానీ, వైజాగ్ ట్రావెల్ ఏజెంట్స్ అండ్ వైజాగ్ క్రీమ్ పీపుల్ అందరూ ఇక్కడ గ్యాదర్ అయ్యారు. ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది. అండ్ డోక్లా కానీ, తర్వాత డిఫరెంట్ స్వీట్స్, గుజరాత్ ఐటమ్స్ లైక్ లైట్ పించ్ ఆఫ్ స్వీట్ తోటి టేస్ట్ తో ఉంటది. రాజస్థాన్ కి గుజరాత్ కి డిఫరెన్స్ అది. రాజస్థాన్ కొద్దిగా స్పైసీ ఉంటది, ఇది కొంచెం స్వీట్ తోటి మిక్సప్ అయి ఉండి చాలా టేస్ట్ ఉంటుంది. సో ఇక్కడ స్టార్టర్స్ గానీ, మెయిన్ కోర్స్ ఆఫ్ మెనూ గానీ, స్వీట్స్ కానీ చాలా బాగున్నాయి. ఆల్మోస్ట్ 25 వెరైటీస్ తోటి ఫుడ్ మెనూ. మెయిన్ కోర్స్ అయితే డోక్లా ఒక 10 ఐటమ్స్ అండ్ అలాగే స్వీట్స్ ఒక 10-15 ఐటమ్స్ తోటి చాలా బాగా అరేంజ్ చేశారు. అండ్ నోవోటెల్ వాళ్ళు గుజరాత్ కి దగ్గర టేస్ట్ కి తగ్గట్టుగా చాలా వరకు ట్రై చేసి యాజ్ ఇట్ ఈజ్ ఆ ఫుడ్ టేస్ట్ ని తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చి అందరూ కూడా ఫుడ్ బాగా ఎంజాయ్ చేశారు.
చేస్తారు. ఈ ఫెస్టివల్స్ ఏంటంటే ఇట్లా చేయడం ద్వారా ఆ స్టేట్ యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవచ్చు. అండ్ అలాగే గుజరాత్ ని ఎంకరేజ్ చేసి మన అజిత్ గారు చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు గుజరాత్ గవర్నమెంట్ తరఫున. అజిత్ గారికి ఈ అంతా హోటల్లో ఇలా అరేంజ్ చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే విజయమోహన్ గారు హాలిడే వరల్డ్ తరఫున కూడా ఈ మొత్తం అసోసియేషన్ గ్యాదర్ చేసి డ్రీమ్ క్లయింట్స్ ని గ్యాదర్ చేసి చాలా బాగా అరేంజ్ చేశారు. వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్తే అండి. అందరికీ నమస్కారం. నేను అజిత్ కుమార్ శర్మ, టూరిస్ట్ ఆఫీసర్, గుజరాత్ టూరిజం. ఇక్కడికి ఈ రోజు గుజరాత్ క్యూజిన్ కి పరిచయం చేసుకోవడానికి గుజరాత్ ఫెస్టివల్ లో వైజాగ్ కి వచ్చాను. యు నో దట్ గుజరాతీ ఫుడ్ ఆర్ వెరీ delicious and Gujarati are very sweet. Same manner, Gujarati food are very sweet and delicious. We came here to aware the Gujarati cuisine and culture to Visakhapatnam and Andhra Pradesh so that the peoples of Visakhapatnam know about Gujarati cuisine. So a lot of tour operators came to participate in this Gujarati food festival. They have aware about the Gujarati food and I hope they will promote our food and definitely it will enhance the tourism potential. Again, I will request to all of you, kuch din to guzaro Gujarat mein. Thank you. బాగా చదువుకున్నామా? If there's any other problem, please contact him. He'll contact us and we'll try to do it. Hello Vizag, my name is Ocean. I'm the member of TTA Andhra Pradesh Visakhapatnam. We are here from Gujarat Tourism and we are here to celebrate the food and culture of Gujarat. I would like to pass the mic to my person. హాయ్ అండి, గుజరాత్ టూరిస్ట్ ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్ కండక్ట్ చేశారు. చాలా బాగుంది. అథెంటిసిటీ అండ్ ఫ్లేవర్స్, లోకల్ కల్చర్ అంతా కూడా మనకి ఇక్కడ వైజాగ్ లో తీసుకొచ్చి ఈ గుజరాత్ ఫుడ్ ఫెస్టివల్ అనేది చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. అండ్ వీ హ్యాడ్ గ్రేట్ ఫుడ్. వీ లవ్ ద కల్చర్ అండ్ టేస్టీ ఫుడ్. థ్యాంక్ యూ. సో ఈ హోటల్ ఫుడ్ ఫెస్టివల్ లో చాలా మంది వైజాగ్ ఇన్వైటీస్ ని ఇన్వైట్ చేసి ఆ గుజరాతీ ఫుడ్ అనేది టేస్ట్ చేయించారు. సో ఫుడ్ అయితే అదిరిపోయింది. కంప్లీట్ వెజ్ ఫుడ్. అండ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే స్వీట్ సెక్షన్. అక్కడ 4 to 5 వెరైటీస్ ఆఫ్ గుజరాతీ స్వీట్స్ పెట్టారు. ఆ స్వీట్స్ అయితే వెరీ డెలిషియస్ గా ఉన్నాయి అండ్ ఫుడ్ కూడా అలాగే అంతే బాగుంది. థ్యాంక్ యూ. మరిన్ని సిటీ అప్డేట్స్ కోసం హలో వైజాగ్ పేజ్ ని ఫాలో అవ్వండి. అలాగే యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.